నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్కి ఇష్యూకి సంబంధించి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఎక్కడికి వెళ్ళినా జానీ మాస్టర్ అనే ఒక పేరు అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఎందుకంటే గతంలో తనను చూసుకున్నట్టయితే తను కష్టాలు పడి కూడా తను ఒక నేషనల్ కొరియోగ్రఫీగా ఎదిగిన కాబట్టే కొంతమంది తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఒక వర్షన్ చూసుకుంటే, సో తన వైఫ్ మాట్లాడిన వర్షన్ కూడా మనం చూసుకుంటే, సో నా భర్తని కావాలనే ఇబ్బంది పెట్టారంటూ కూడా జానీ మాస్టర్ వైఫ్ చెప్తుంది. సో కొంతమంది అభిమానులు కూడా జానీ మాస్టర్ మంచోలు అని చెప్పి కూడా అసోసియేషన్ సంబంధించి కూడా చెప్తున్నారు. కాదు నన్ను అంటూ కూడా తను 6 ఉన్నప్పుడు తనపై అంటూ కూడా పలుమార్లు తనను కొట్టాడు. ఖైరమాన్లో కూడా కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి పేరు మనం మెన్షన్ చేయొద్దు కాబట్టి సో ఆ అమ్మాయి కేసు వేయడం జరిగింది. సో మరి ఇంతకు ముందుకే జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టులో సబ్మిట్ చేసి దాని తర్వాత 14 రోజులు చెర్లపల్లికి రిమాండ్కి అయితే తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫిలిం ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కదాని తర్వాత ఒకటి తెరపైకి ఒక్కొక్క అంశం వస్తుంది. సో మొన్నటిదాకా రాస్తారు లావణ్య వర్షన్ మనం చూస్తున్నాము. సో అది మరొకరి ముందే జానీ మాస్టర్ అని చెప్పి కూడా ఈ ఇష్యూ మనం చూస్తున్నాము. సో ఆల్రెడీ తను రిమాండ్కి 14 రోజులు రిమాండ్కి అయితే తను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి సో ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సో తన గొంతు ఇప్పుతుంటాడు. సో నిజాన్ని నిర్భయంగా చూపించే వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు కూడా ఉంటారు. సో ఇదే అంశానికి సంబంధించి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. సూటిగా అడుగుతున్న క్వశ్చన్ అయితే సినిమా ఇండస్ట్రీ, అసలు సినిమా ఇండస్ట్రీలో తప్పుని తప్పుగా ఒప్పుని ఒప్పుగా చూపించే వ్యక్తుల్లో మీరు ఒకరు ఉంటారు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ మీరు? అసలు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు జరుగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు జరుగుతున్నాయి. సినీ కార్మికుడు బతకటానికి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. సినీ ఇండస్ట్రీ అనేది ఒక మహావృక్షం. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అన్ని సంస్థల్లాగే అన్ని దాంట్లోలాగే ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వయసు గల వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అది అన్నీ జరుగుతూ ఉంటాయి. సినిమాని సినిమాలాగానే చూడాలి. కానీ కొంతమంది దీన్ని కుట్ర పని సినిమా ఇండస్ట్రీని ఈజ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాన్ని మొత్తం టోటల్గా రిలేషన్షిప్లో ఉన్నంత వరకు ఉంటారు. బాగానే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది ఈజ్ లవ్ అఫేర్లో ఎలా బయట జరుగుతుందో ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా ఎలాగ జరుగుతుందో బదలాం చేస్తూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆ షూటింగ్ కానీ ఆ కార్మికులు కానీ ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయని చెప్పి మీరు అంటున్నారు. కానీ జనాల వర్షానికి వస్తే కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కమిట్మెంట్ పక్కా అని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక ఇష్యూస్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూస్తాం కాబట్టి సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? మాట్లాడుతానండి. ఆడపిల్ల మగవాడి ఇద్దరు ఉంటప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. లవ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా మేబీ అవ్వచ్చు. వాళ్ళు ఇష్టపడితే ఎవరైనా చేయగలుగుతారు. వాళ్ళు ఇష్టపడితే మనం ఎవరైనా చేయలేం. నేను అడుగుతుంది 2 విషయాలు. నీలో టాలెంట్ ఉంటే, నీలో పట్టుదల ఉంటే మహానటులు మా మొత్తం టోటల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్స్ట్రాడినరీ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు అందరూ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నారు. వాళ్ళందరూ వచ్చిన పొజిషన్ ప్రకారం ఈరోజు మాట్లాడిన ప్రకారం ఎవరైనా మరి వాళ్ళందరూ కూడా మీరన్న కమిట్మెంట్లతోనే వచ్చారా అంటే వాళ్ళు అలాగే బదలాం చేద్దామా? నేను మాట చెప్పండి, అలాగే బదలాం చేద్దామా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మాకు కమిట్మెంట్ అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. ఎవరు అడగమన్నారు మిమ్మల్ని? కమిట్మెంట్ చెప్పుతో కొట్టండి. కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే నువ్వు అంత వీకా? లేకపోతే నీకు మొత్తం రాత్రి హీరోయిన్ అయిపోదు అనుకుంటున్నావా? లేకపోతే రాత్రి నువ్వు మొత్తం గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయిపోదు అనుకుంటున్నావా? అలాంటప్పుడు నీ వీక్నెస్ అవతలోడు మొత్తం టోటల్గా నీ క్యాష్ చేసుకుంటున్నాడు. ఆ చేసుకునేటప్పుడు నువ్వు దేనికి నీ వీక్నెస్ కొలుస్తూ నువ్వు లొంగిపోయి నువ్వు ఆల్రెడీ రిలేషన్షిప్లో నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోయి తర్వాత మోసపోయానని అంటున్నావు. తప్పు అంటాను నేను. చెప్పుతో కొట్టు, పిల్టు పట్టుకో, ఆది పరాశక్తి అవ్వు. అంతే తప్ప ఏదో నేను ఇండస్ట్రీలోకి వచ్చేద్దాం అనుకుంటానండి, నేను కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నన్ను పెద్ద హీరోయిన్ చేసేస్తాను. మోసం చేసేవాడు ఉంటాడు, మోసపోవడం నీ తప్పు కదా. మాయి చేసేవాడు ఉంటాడు, మా దగ్గరికి వెళ్ళడం నీ తప్పు కదా. నేనేమంటానంటే మానం గొప్పదా, ప్రాణం గొప్పదా, లేకపోతే హీరోయిన్ గొప్పదా అని అడిగితే మానం ప్రాణమే గొప్పది. మనం ఆ బతికి రోడ్డు మీద పాసి పని చేసుకునే బతకొచ్చు. మనం అవతలవాడు అడిగేటప్పుడు అవతలవాడిని లాగి కొట్టే దమ్ము మనకు ఉంది.
ఈ సినిమా ఇండస్ట్రీ ఎడారులో ఉండేటప్పుడు కలకత్తా ఇష్యూ అవ్వచ్చు, నిర్భయ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే దిశ ఇష్యూ అవ్వచ్చు, వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితిలో ఒక గ్యాంగ్ రేపులు జరిగితే దేశం అంతా చుట్టాలు కాదు పట్టాలు కాదు ఒకటై ఆ మహిళకి చేతిరెట్టి దండం పెట్టి కొవ్వొత్తులు ర్యాలీ చేసి శిక్ష వెయ్యాలి, ఉరిశిక్ష వెయ్యాలి అని ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. మీరు ఆడపిల్లకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండటానికి మన ఏ ఇండస్ట్రీనే కాదు అన్ని దిక్కలా ఉంటుంది కదా. 2018 ఒక కమిటీ వేసేటప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో బాత్రూమ్స్ లేవు, మాకు సెక్యూరిటీ లేదు, రాత్రి 2 గంటలకు 1 గంటకు షూటింగ్ అవుతుంటే మేము రావడం ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులన్నిటికీ కూడా మీకు వాష్రూమ్స్ కానీ సీసీ కెమెరాలు కానీ మీరు ఎక్కడైనా సరే కూర్చునేటప్పుడు మీ సి టీమ్స్ లేడీ పోలీసులు కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో మేనేజర్ కంపల్సరీ మీ షూటింగ్ అవుతుంది, ఇంత టైం అవుతుంది అన్నీ మీకు పెట్టాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ కదా అన్ని సిఫార్సు చేసింది. మరి సిఫార్సు చేసినప్పుడు మీకు అన్ని సెక్యూరిటీ ఉండేటప్పుడు ఒక కార్విన్లో మీకు ఏదైనా జరిగిందో లేకపోతే ఇంకొకటి జరిగిందో జరిగేటప్పుడు మీరు అరిసి చెప్పకపోతే ఎవరికి ఏం తెలుస్తుంది? మీరు 5 సంవత్సరాల తర్వాత నాకు ఇది జరిగింది, నన్ను మోసం చేశాడు అని చెప్తే ఇన్స్టాగ్రామ్లో దేవుడు అంటారు, దెయ్యం అంటారు, చాలా నాకు దైవం అంటారు, ఈరోజు ఆయనే నా లైఫ్ అంటారు, ఈరోజు నేను విడిపోయాను అంటారు. ఎంత దాకా కరెక్ట్ ఇది? రైట్. ఈ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా మీరు చెప్పేది అదే వర్షన్ కొనసాగిస్తున్నాం మనము. సో అంటే గతంలో 2019 నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటూ కూడా మనం వింటున్నాం. సో ఇలా చూడొచ్చు అంటాం. అంటే అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి అతనిపై చేసినట్టు కూడా అమ్మాయి కేసు ఫైల్ చేసి నేను 2 మాటలు అడుగుతానండి. ఆ అమ్మాయి 2019 ఆ అమ్మాయి అంటున్నారు ఈజ్ అ మదర్ ఆల్రెడీ సెక్యూరిటీ. 2014 సంవత్సరం వయసులోనే D12 D11 D12 ఆల్రెడీ జీలో వచ్చింది కదా అమ్మాయి. జీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఛానల్లో వచ్చింది కదా. వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ అమ్మాయి సెక్యూరిటీ మదర్ ఉంది కదా. మదర్ ప్రోత్సహించిందా? మదర్ మీద కూడా కేసు పెట్టాలి కదా. మదర్ లేకుండా సింగిల్గా రాలేదు కదా. జానీ మాస్టర్ 2019 కార్డు ఎవరు ఇచ్చారు, ఎలా షూటింగ్ చేశారు, ఆ కార్వేన్లో ఎలా జరిగించారు? ఆ మదర్ లేదా? మదర్ ఎక్కడైనా బయటికి వెళ్ళిందా? మదర్కి 5 సంవత్సరాలు చెప్పలేదా? చెప్పకుండానే జరిగిందా? మరి చెప్పకుండానే ఇన్స్టాగ్రామ్లో 5 సంవత్సరాలు మొత్తం టాప్ హీరోస్లో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ఇండియా హీరోలు అందరితో కూడా ఆమె టాప్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుందంటే జానీ మాస్టర్తో కలిసి జానీ మాస్టర్ లేనిదే నేను లేను అని మన అన్నింటిలో చూసుకుంటే ఆ అమ్మాయి వస్తుంది కదా. ఆ రోజు ఎన్ని రిలేషన్షిప్లు ఈ రోజు ఏమైపోయాయి అంటే పోక్స్ చట్టం కంపల్సరీ వర్తిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి అది ఆల్రెడీ పోలీసులు మనకు కంపల్సరీ పెడతారు వదిలేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద పెట్టాలి. కానీ నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మీరు చెప్పడం అనేది ఎంత దాకా కరెక్ట్? వచ్చి మీకు విభేదాలు వచ్చాయి, మీకు రిలేషన్షిప్ వచ్చింది, మీకు రిలేషన్షిప్లో బాగానే ఉన్నారు, మీరు వచ్చి రాత్రి కొరియోగ్రాఫ్ అయిపోవాలి, ఈస్ట్ అయిపోవాలి, ఏదైనా పర్లేదు మనకి ఏది కావాలన్న రిలేషన్షిప్లో ఉండి మనం ఏది అర్పించినా పర్లేదు మన రిలేషన్షిప్లో ఉండాలని మీరు స్వార్థం ఆలోచించారు. మీరు జానీ మాస్టర్ని వాడుకుందాం అనుకున్నారు. జానీ మాస్టరు నేను పెంచిన మొక్క కదా, నేను పెంచిన ఈ వృక్షం కదా, ఈ వృక్షాన్ని ఇంకొకటి ఇండివిజువల్గా ఎందుకు చేయడం, నా దగ్గరే ఉంచుకుందాం అని ఆయన అనుకోవచ్చు. కనుక ఈజ్ రిలేషన్షిప్ ఈజ్ ద బిట్వీన్ 2 మెంబర్స్ రిలేషన్షిప్ ఇద్దరివి ఉండి ఈ రోజు విభేదాలు వస్తే సినిమా ఇండస్ట్రీకి వచ్చి నన్ను 2016 సంవత్సరాల వయసులో నన్ను చేశాడంటే 16 సంవత్సరాల వయసులో చేసేటప్పుడు తల్లి అక్కడ ఉండేది, తల్లి మీద కూడా కేసు పెట్టాలా? అక్కడ ఉన్న నిర్మాత మీద కేసు పెట్టాలా? అక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? కార్డు ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలా? అక్కడ లొకేషన్లో ఎవరు ప్రోత్సహించారో మేనేజర్ మీద, వాళ్ళ మీద, డైరెక్టర్ మీద పెట్టాలా? ఈ రోజు సుకుమార్ అనే వ్యక్తి ప్రోత్సహించారు. సుకుమార్ అనే వ్యక్తి అమ్మాయి బాధను చూసో కష్టం చూసో ఈ రోజు కంప్లైంట్ భరద్వాజ్ గారికి ఇచ్చారు. భరద్వాజ్ గారు వీళ్ళంతా కమిటీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా ఏమీ అవ్వకుండా వెంటనే రిపోర్ట్, వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం ఇస్ రాంగ్. రెండోది ఒక్క వ్యక్తి తప్పు చేశాడని నిర్ధారణకు మీరు రాకూడదు. ఈజ్ అ డిపార్ట్మెంట్ యాజ్ కోర్ట్ అంటే వాళ్ళు రావాలి తప్ప మీరు రిపోర్ట్ సబ్మిట్ మాత్రమే పోలీస్ స్టేషన్కి చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ మాత్రమే డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి చేయాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మీ దానికి ప్రాథమికత లేదు. మీరు ఆల్రెడీ మీరు వచ్చి ఒక వ్యక్తిని నిర్దోషిగా తేల్చే రైట్ మీకు లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటుంది. ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఏమైపోయింది,
ఒక జానీ మాస్టర్ తప్పు చేశాడు అనేది అయిపోయింది. మీరు కార్డు సస్పెండ్ చేశారు, ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి. ఇస్ బోత్ పార్టీస్ ఇస్ మెంబర్స్ కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేసి రేపు ఏవైతే వస్తుందో పోలీస్ రిపోర్ట్ కానీ షార్ట్ షీట్లో ఫైల్ కానీ వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి అప్పుడు చేయాలి తప్ప అప్పుడు దాకా ఇద్దరు షూటింగ్లు చేయకూడదు. అలా చేసుకోకుండా మీరు జానీ మాస్టర్ చేయడం వల్ల మీరు ఇక్కడ కుట్రకోణం దాగి ఉండి ఆమెకి ఏదైతే మొత్తం జానీ మాస్టర్ దగ్గర ఉన్న కంపెనీలు ఏమున్నాయో ఆమెకు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ కంపెనీలన్నీ లాక్కొని ఆమెను టాప్లోకి తీసుకొచ్చి ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఆమెను టాప్లోకి తీసుకొచ్చి జానీ మాస్టర్ని తొక్కటానికే మీరు కుట్రకోణం చేస్తున్నారేమో. ఇది ఒక్కసారి కుట్రకోణం జరుగుతుందేమో. ఇది మొత్తం టోటల్ గా ఇది ఒక కుట్ర. అది సుకుమార్ గారు కలడం ఏంటి, సుకుమార్ గారు చెప్పడం ఏంటి, రాత్రి భరద్వాజ్ గారు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ చెప్పడం ఏంటి, మళ్ళీ టోటల్ రాత్రి ఈయన వచ్చి ఒక్కరే తప్పు చేశారని చెప్పడం ఏంటి. ఇది భరద్వాజ్ గారు చేసిన, భరద్వాజ్ గారికి జనసేన అంటే కోపం, పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం. అలాంటప్పుడు దాన్ని ఇరికిచ్చాలని చూసాడేమో. ఇస్ ద ఫెడరేషన్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, కార్మిక నాయకుడు. తెలియదా ఆయనకి తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? 16 సంవత్సరాల వయసులో కార్డు ఇవ్వద్దని తెలియదా? ఎక్కడ షూటింగ్ జరిగింది, ఏ హోటల్లో జరిగింది, ఎక్కడ జరిగింది, నిజ నిర్ధారణ కమిటీ తీసుకోకుండా మీరు ఎలాగ అనౌన్స్ చేస్తారు ప్రెస్ మీట్? ఎలాగ మీరు తప్పని చెప్తారు? పోలీసులు కదా చెప్పాలి, కోర్టు కదా చెప్పాలి. మరి పోలీస్ స్టేషన్లో కోర్టులు ఎందుకు? మనం రిపోర్టు సబ్మిట్ చేసేదాకానే ఉంది, మనం నిజ నిర్ధారణ చేసుకొని మనం కంప్లైంట్ ఇచ్చేదాకానే ఉంది. అది ఆ రైట్. అక్కడ తర్వాత దీనికి ప్రాథమికత లేదు. ఇది కంపల్సరీ. రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్, రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ పోలీస్ స్టేషన్. అంతే తప్ప మీరు చాల్చడానికి రైట్ లేదు, ప్రెస్ మీట్ పెట్టడానికి రైట్ లేదు. ఇది నేను చెప్తున్నా, ఇది చట్టం చెప్తుంది. మనం చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు ఇన్వెస్టిగేషన్, కోర్టులు ఎందుకు? కనుక పోలీస్ స్టేషన్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేస్తారు, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కనుక ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ కుట్రకోణం జరుగుతుంది, ఎవరైనా అంతే. అందుకే ఇద్దరిని సస్పెండ్ చేసి మనం ఊరుకోవాలి తప్ప ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు. వన్ సైడ్ చేస్తే బార్కట్లో ఏమైపోయింది, జానీ మాస్టర్ తప్పు చేశాడు, అమ్మాయికి అన్యాయం జరిగింది. అమ్మాయికి అన్యాయం జరగవచ్చు. జానీ మాస్టర్ తప్పు చేస్తే పోలీసులు కదా శిక్షిస్తారు, కోర్టు కదా శిక్షిస్తుంది. మనమెవరో శిక్షించడానికి. ఇంకా నిర్ధారణ కాకుండా ముందే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అదంతా భరద్వాజ్ గారు గేమ్ నడిచింది అక్కడ. ఓకే రైట్. అంటే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయ కుట్ర కూడా నడుస్తుంది. ఎందుకంటే తను రాజకీయంగా జనసేన నుంచి తను ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేక చేశారంటూ కూడా మనం వార్తలు అది మనం తీసుకోలేమండి. ఇంకా ఎందుకంటే కొన్ని రోజులు వస్తున్న తర్వాత ఆ మొత్తం టోటల్ గా కుట్రకోణం ఎవరు అనేది బయట పెడతాం. ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ అయ్యాయి కాబట్టి నిజాలన్నీ బయటపడతాయి. కొంతమంది మాత్రం ఇది కావాలనే జరిగింది. నేను ఒకటే ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోత్సహిస్తే సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోద్ది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉండరు, డైరెక్టర్లు ఉండరు, ఎవరు ఉండరు. ఎప్పుడో ఎవరో ఒక హీరోయిన్కి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి అది వస్తేప్పుడు పలానా హీరోయిన్ వచ్చి ఏం చెప్తుందంటే, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పలానా హీరో నన్ను చేశాడు, పలానా హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు, తీసుకెళ్ళి ఆనేసాడు హీరోని, పలానా డైరెక్టర్ నన్ను చేశాడు, పలానా డైరెక్టర్ నన్ను ప్రాబ్లం చేశాడు అంటే వ్యక్తిగత కక్షలతో కూడా చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఎవరు మిగలవు. ముందు తర్వాత నిజ నిర్ధారణ తర్వాత వెళ్తుంది. ముందు అందరూ జైల్లో ఉంటారు, ఆల్రెడీ మొత్తం టోటల్ గా కొలాప్స్ అయిపోతారు. లైఫ్ ఈజ్ కొలాప్స్. కనుక అందుకే నేను చెప్తున్నా, మీకు జరిగినప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగినప్పుడు కమిటీ కూడా ఏం చెప్పాలంటే, ఈజ్ 1 hour మేము మీకు సపోర్ట్ ఉన్నాం, పోలీసులు మీకు సపోర్ట్ ఉన్నారు, ప్రపంచమే మీకు సపోర్ట్ ఉంది. ఆ 1 hour 2 hours ఆ లొకేషన్లో ఇలా జరిగింది నాకు అన్యాయం చేస్తున్నాడండి, వాడు ఎవడో వచ్చి నన్ను ఇలాగ అడుగుతున్నాడంటే, నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడండి అని చెప్పలేని ధైర్యం లేని 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి చెప్పడం అనేది ఎంత దాకా కరెక్ట్? నాట్ ఓన్లీ ఈ అమ్మాయి చెప్పట్లేదు నేను, మొత్తం టోటల్ లావణ్య అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, సో మెనీ పీపుల్స్, హీరోయిన్స్ ఎవరైనా కావచ్చు. మీరు ఆ రోజు మీకు జరిగిన తర్వాత చెప్పుతో మీరు కొట్టలేక మీకు ఆల్రెడీ మీ స్వార్థం కోసం, మీరు పెరగడం కోసం మీ జీవితాన్ని అర్పించి మీరు ఈరోజు మీకు విభేదాలు వచ్చి ఇండస్ట్రీ మీద తీసుకొచ్చి ఎంతోమంది అక్క చెల్లెల్ని, ఎంతోమంది అమ్మల్ని, ఈరోజు మా మహా నటుల్ని ఎంతోమంది ఇండస్ట్రీ పైకి తీసుకొస్తే ఇండస్ట్రీని బదనాం చేయడం ఎంతదాకా కరెక్టు అని నేను అడుగుతున్నా. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తప్పు చేస్తే జానీ మాస్టర్ మీద శిక్ష పడుతుంది, అది ఈజ్ డిఫరెంట్. మా ఇండస్ట్రీని బదనాం చేస్తుంటే ఎదుదాకా కరెక్ట్. నేను సోషల్ మీడియాలో చాలా మందికి కొంతమంది రోక్స్ పెడుతున్న వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, వార్నింగ్ ఏం చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళు కాదు. మీరు మాట్లాడుతున్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళే, మొత్తం టోటల్గా నైట్కి వచ్చేస్తారు, వచ్చేస్తారు, నువ్వు ఏదైతే పెడుతున్నారో ఒకటే చెప్తున్నా, నీకు అక్క ఉంది, నీకు చెల్లు ఉంది, ఇది మా ఇండస్ట్రీ కదా, ప్రతి ఇండస్ట్రీలోనే ఒకటి జరుగుతుంటుంది. ఎవరో ఒక కలుపు మొక్కలు ఉంటారు, ఒకళ్ళు చేసిన తప్పక అందరూ తప్పు చేయరు. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఒక
ఆడపిల్ల మగాడు ఉండేటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దయచేసి కాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పట్లేదు. బలవంతపు చేసేటప్పుడు నేను అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు ఆడపిల్ల ఆదిపరాశక్తి అయ్యి చెప్పుతో కొడతాదా? చెప్పుతో కొట్టకుండా నేను కూడా ఎదగాలి అనుకున్నప్పుడు ఆమె కమిట్మెంట్ ఇచ్చుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుకొని ఆమె ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మేమేమి చేయగలుగుతాం? మా ఇండస్ట్రీ ఏం చేయగలుగుతుంది? నువ్వు ఎదగాలని రాత్రులు అనుకుంటున్నావు, నిన్ను దోచుకోవాలని వాడు అనుకుంటున్నాడు, మోసం చేయాలని వాడు అనుకుంటున్నాడు, మోసపోయాను అని నువ్వు చెప్తున్నావు. మోసపోయే ముందే నువ్వు ఆలోచించుకుంటే ఇవన్నీ నువ్వు ఈ రోజు నీ చేతిలో ఉన్నదాన్ని, నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా నీ స్వార్థం నువ్వు ఉపయోగించుకొని ఎక్కడో రిలేషన్షిప్ లో తేడా వచ్చి మళ్ళా బయటకు వచ్చి నువ్వు మాట్లాడి మళ్ళా ఈ రోజు నన్ను ఇండస్ట్రీ అన్యాయం చేసింది, నన్ను చేశాడు, నన్ను ఇక్కడ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇండస్ట్రీ అందరూ ఇలాంటి వాళ్ళనంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఎంత బాధపడతారు? బయటకు వస్తారా? బయటికి రాగలుగుతారా? ఇది నేను కూడా ఒకటే మాట్లాడుతున్నా. సుకుమార్ గారు కంప్లైంట్ ప్రోత్సహించారు. అది అమ్మాయి బాధను చూసో కష్టం చూసో ఏదో చూశారు, అది భరద్వాజ్ గారికి చెప్పారు. ఇది ప్రెస్ మీట్ పెట్టడం అని ఇస్ రాంగ్. కనుక దయచేసి చట్టం తన పని తను చేసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేసిన తప్పులు అందరూ ఇలాంటి వాళ్ళు కాదు. కనుక దాంట్లో సపోర్టెడ్ ఎనీ టైం ఎవరికైనా జరిగితే మీరు విత్ ఇన్ షూటింగ్లోనే మీకు డైరెక్ట్గా పట్టుకోండి, ఫిల్ట్ పట్టుకోండి, లాగండి, రప్పి తీసుకొని తన్ను ఒక్కొక్కడిని మీకు అసభ్యంగా ప్రవర్తిస్తే. కానీ మీరు స్వార్థానికి ఆ రోజు మీ క్యారెక్టర్ ఇస్తారనో, ఆ రోజు మీరు రాత్రి ఎదిగిపోతామనో, నేను డ్యాన్స్ మాస్టర్ అయిపోతానో, పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి మన జీవితాన్ని అర్పించి నన్ను మోసం చేశారు అనేది, మనం అవతలవాడు మోసం చేశాడో మనం మోసపోయాం అనేది ఒక్కసారి ఆలోచించుకోమని. అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీ ఆడవాళ్ళ ఆదిపరాశక్తి ఆ చేతుల్లో ఆయుధం లేకపోతే ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడానికి ఉండదు. విత్ ఇన్ 1 hour ఇమ్మీడియట్లీ కంప్లైంట్ అండ్ పోలీస్ స్టేషన్ and CTMs and WhatsApp and immediately chamber. ఓకే సార్, ఈ అంశానికి సంబంధించి కూడా ఇంకొక చర్చనీయాంశంగా మారింది. సో మెగా ఫ్యామిలీ వెంచర్స్ మళ్ళీ అల్లు ఫ్యామిలీ అని చెప్పి కూడా మనం వార్తల్లో చూస్తాం. అల్లు అర్జున్ సపోర్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళని ఆ అమ్మాయికి ఆమె చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, అమ్మాయి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాననేది ఎవరి వల్ల కాదు, ఆయన సొత్తు కాదు, మీ సొత్తు కాదు, మా సొత్తు కాదు. ఆయన దాంట్లో అర్థం ఏంటంటే, మా కంపెనీ సినిమాలు మీకు కొరియోగ్రాఫర్గా మేము ఇస్తాము, మేము కూడా మీకు సపోర్ట్గానే ఉంటాంలే అమ్మ, ఎందుకంటే మీకు ఎవరు అన్నది తప్పు, ఇది పర్ఫార్మెన్స్గా మీరు బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ కొరియోగ్రాఫర్ కాబట్టి మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం అన్న మాట చెప్పారు తప్ప ఇక్కడ రాజకీయాన్ని కలపొద్దు, ఇక్కడ ఆయన కోణాన్ని కలపొద్దు. కాకపోతే అల్లు అర్జున్ గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఇది బోత్ పీపుల్ ఆల్రెడీ ఇక్కడ తప్పు కనబడుతుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ బోత్ పీపుల్ ఆల్రెడీ సస్పెండ్ చేసి వాళ్ళు ఎవరు నిజ నిర్ధారణ అయిన దాకా వాళ్ళ ఎవరికి కూడా సినిమాలు ఇవ్వకుండా దయచేసి ఇద్దరిని కూడా మనం బాధితులుగానే చూద్దాం. వాళ్ళు నిజ నిర్ధారణ పోలీసు వారు కోర్టు వారు తేలిన దాకా ఎవరికి సపోర్ట్ చేయకూడదని నా విన్నపం. ప్లీజ్ రిక్వెస్ట్ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.